10 నెలల్లోనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రతలు ఉండొద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారు మాట్లాడుతుంటే. ఇదే అంశం మీద శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు నేను కూడా మాట్లాడినా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ తగిలే విధంగా కొంత కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చాం. నిన్న కూడా 3 రోజుల కింద సిటీ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ అందరం కూడా హైదరాబాద్ కలెక్టరేట్లో సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఈ 17, 18 తారీఖు దాకా ఎటువంటి